ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ నెంబర్ 93. ఎస్ మిత్రమా, ముందుగా పేపర్లో ఏముందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 to 10 ఆర్సీ ఉంది మిత్రమా, విత్ 5 synonyms and antonyms. ఎస్ 11th one నుండి 20th one వరకు ఎర్రర్ లొకేషన్ ఉంది మిత్రమా. 21 to 25 వచ్చి ఫ్రాజల్ రీప్లేస్మెంట్ ఉంది మిత్రమా. 26 నుండి 30 వరకు we have connectors. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనం ప్రయారిటీ తీసుకున్నట్లయితే ముందుగా ఎర్రర్ లొకేషన్ చేద్దాం, తర్వాత ఫ్రాజల్ రీప్లేస్మెంట్కి వద్దాం, ఆ తర్వాత కనెక్టర్స్కి వద్దాం, ఫైనల్గా ఆర్సీకి వెళ్దాం. అదేవిధంగా ముందు ఆర్సీలో ఈ 5 చూద్దాం, ఆ తరువాత ఉన్న సమయాన్ని బట్టి రిమైనింగ్ 5 క్వశ్చన్స్ చేద్దాం. మిత్రమా మర్చిపోవద్దు, మన దగ్గర ఉన్నటువంటివి 30 క్వశ్చన్స్, కేవలం 20 minutes. ఈ బిట్స్ చేసేటప్పుడు ఎస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 17 నిమిషాల్లో పేపర్ ఎలా కంప్లీట్ చేస్తున్నారు. మ్యాక్సిమం చాలా మంది విద్యార్థులకు 25+ ఎలా వస్తున్నాయి. అంతేకాదు 30 out of 30 21 members 45 members ఎలా వచ్చాయి. ఎస్ మిత్రమా, హియర్ వి లర్న్ హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇట్స్ నాట్ అబౌట్ ద లెర్నింగ్ ఇంగ్లీష్, ఇట్స్ అబౌట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ పేపర్. ఇచ్చిన ఆప్షన్ బట్టి కానీ ఇచ్చిన క్వశ్చన్ బట్టి కానీ మనం ఆన్సర్ని డిరైవ్ చేయగలుగుతున్నప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్నో క్లోజ్ టెస్ట్నో చదవవలసిన అవసరం లేదు. మనం ప్రీవియస్ పేపర్స్లో చూస్తున్నాం. అన్ని టెక్నిక్సే, అన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా సుప్రభాతంలో నేర్చుకున్న 72 రూల్స్ ద్వారా, అదేవిధంగా మనం నేర్చుకున్న ఒక 12 మన కమాండ్మెంట్స్ ద్వారా పేపర్ మనం చేస్తున్నాం. పేపర్ చేసేటప్పుడు ఆప్షన్ చూస్తాం, క్వశ్చన్ చూస్తాం. వీ వాల్యూ ద క్వశ్చన్, వీ వాల్యూ ద ఆప్షన్, నాట్ ద డేటా. ఎగ్జామినర్ ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ని 20 నిమిషాల్లో కంప్లీట్ చేయడానికి ఎక్కడో కీ పెట్టే ఉంటాడు. 20 నిమిషాల్లో పేపర్ కంప్లీట్ చేయడం ఎలాగో తెలియాలంటే 1 గ్రామటికల్గా రూల్స్ ప్రకారం వెళ్ళాలి. లేదు ఎక్కడో ఒక్కడ చీప్ కోడ్ ఉంటుంది, టిప్ ఉంటుంది, టిప్స్ ద్వారా మాత్రమే చేయాలి. ఎస్, మనము ఇక్కడ సాధించి చూపించాం. శ్రీధర్ సిసిలో 30 out of 30 is a కేక్ వాక్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈనాటికి హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్ ప్రిలిమ్స్ లో 30 out of 30 వచ్చాయి అంటే కారణం పేపర్ మొత్తం చదవడం కాదు, కేవలం క్వశ్చన్ అండ్ ఆప్షన్ చూడడం మాత్రమే. నేర్చుకుందాం. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టడం ఎలాగో నేర్చుకుందాం. ఈజీ మెథడ్లో చేయడం ఎలాగో నేర్చుకుందాం. రీసెంట్గా మనం 2 క్లోజ్ టెస్టులు చేసాం. ఆ 2 క్లోజ్ టెస్టులకి కూడా క్లోజ్ టెస్ట్ చదవవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం దాని కింద ఉన్నటువంటి ఆప్షన్ బట్టి చెప్పచ్చు. బికాజ్ ఏ టెర్మినాలజీ కావాలో దాన్ని చూసాం కాబట్టి. అదేవిధంగా కొన్ని క్లోజ్ టెస్టులు మనం చేయగలుగుతున్నాం. గ్రామటికల్ రూల్ అప్లై చేయడం ద్వారా, జస్ట్ 12 రూల్స్ అప్లై చేయడం ద్వారా, సుప్రభాతాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా పేపర్ని 18 నిమిషాల్లో 17 నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు. 30 out of 30 అప్లై చేయగలము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్ 30 out of 30 తెచ్చుకోవచ్చు. దానికి ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఏమీ ఇది కాదు. ఐబిఎస్ పిఓ ప్రిలిమ్స్ లో తెచ్చుకున్నాం, ఐబిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ లో తెచ్చుకున్నాం, ఎస్బీఐ క్లర్క్స్ రీసెంట్ గా జరిగిన ఆర్బీఐలో తెచ్చుకున్నాం. ప్రతి చోట మనం 30 out of 30 ఇంతమందికి వస్తుందంటే కారణం ఇట్స్ నాట్ గోయింగ్ త్రూ ద హోల్ పేపర్. మొత్తం పేపర్ చదవాలంటే 20 క్వశ్చన్లకు మించి ఆన్సర్ చేయలేం. బట్ డైరెక్ట్ గా షూట్ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ. ట్రై టు అండర్స్టాండ్, నో ఆల్ ద రూల్స్. గ్రామటికల్ గా స్ట్రాంగ్ గా ఉండండి. డైరెక్ట్ గా బ్లాంక్ ని షూట్ చేయండి, డైరెక్ట్ గా బిట్ ని షూట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ సెకండ్స్, నాట్ ఇన్ మినిట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ కమాన్, ఇది మన ఆర్డర్. ముందుగా మనం 11 to 20 ఎర్రర్ లొకేషన్ లోకి వెళ్తున్నాం. ప్రయారిటీ తెలియాలి, ప్రయారిటీలోనే చేయాలి. లేదండి క్వశ్చన్ నెంబర్ 1 ఆర్సీ ఇచ్చాడు, నేను ఆర్సీ తోటే మొదలు పెడతాను, కష్టం నాన్న. ఏది ముందు ఈజీయో, ఏది ముందుగా చేయగలమో మొదటి హాఫ్ మినిట్లో మనము మొత్తం 30 బిట్లని కూడా మనకి నచ్చిన ప్రయారిటీలో రైట్ డౌన్ చేసుకుని అప్పుడు మొదలు పెట్టాలి. ఈజీగా అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దీనికి డైరెక్షన్ చదువుతారా? నో.
Don't read directions. Don't go through all this nonsense of waste material. అర్థం అవడం లేదా? 5 ఇచ్చినాడు, ఎక్కడో ఒక చోట ఎర్రర్ ఉంటుంది, దాన్ని తీసేద్దాం, గ్రామటికల్లీ కరెక్ట్ గా ఉన్నదాన్ని మాత్రమే ఫామ్ చేద్దాం. ఓకే, ఈజిప్ట్స్ ఎండమిక్ కరప్షన్ అండ్ షీర్ ల్యాక్ ఆఫ్ డిజైర్ amongst government officials to do an honest day's work is beautifully, yes మిత్రమా, రూల్ ఈజ్ కనపడగానే ఓ మిత్రమా am is are was were been being be అనేటువంటివి వెర్బ్ యొక్క బి యొక్క రూపాలయా, అటువంటి బి యొక్క రూపాలు వచ్చినప్పుడు ఏం రావాలయా? V3 రావాలి. సో దట్ వర్క్ ఈజ్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్. ఆన్సర్ దొరికిన తర్వాత ముందుకు వెళ్ళకు అయిపోయింది. ఈజ్ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్. ఎస్. సో దట్ ఎర్రర్ ఎక్కడుందయా అంటే సిలో ఎర్రర్ ఉన్నప్పుడు సి అనే ఎర్రర్ తీస్తే ఇంక నీకేం మిగిలిందయా? దట్ ఈజ్ ABDE. దట్స్ ఆల్. ఓవర్. ఫినిష్డ్. 12th one. Consequent to the preliminary evaluation of the impact of reportedly leaked CBSE class 10th maths paper, keeping in mind the paramount interest of students, CBSE have decided is absolutely wrong. రూల్ పేరేంటండి? సింగులర్ ప్లూరల్. సిబిఎస్ఈ అనేటువంటిది సింగులర్ అయినప్పుడు మిత్రమా హ్యావ్ రాకూడదు మిత్రమా, హ్యాజ్ రావాలి. సిబిఎస్ఈ హ్యాజ్ డిసైడెడ్. ఎర్రర్ ఎక్కడుందయ్యా? డిలో ఉంది. నీ ఆన్సర్ ఏంటయ్యా? ABCE. ఎక్కడుందయ్యా ABCE? దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఏమండి మాస్టర్, ఆ తర్వాత టు కండక్ట్ రీఎగ్జామినేషన్ చదవండి. ఒక్కసారి ఆన్సర్ దొరికిన తర్వాత ఆప్షన్ అప్లై చేసి ముందుకెళ్ళాలి. Don't try to learn English. Try to get 30 out of 30. That's what I'm saying. The instruction issued by the board to the centers included identifying a safe and secure room for installing computers. Installing of computers కాదు, installing computers లేదా for the installation of computers. Installing computers లేదా for the installation of computers. So that installing of computers, that is off అనేటువంటిది ఎర్రర్ మిత్రమా, నేను ఇంతకు మించి చదవడం లేదు. సో దట్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఆఫ్ మిస్టేక్ అంటే సిలో తప్పు కనబడుతోంది, కావున నా ఆన్సర్ ABDE. ఎక్కడుందయ్యా ABDE అంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ హ్యావ్ టేకెన్, చూడగానే నా మైండ్ లో ఒక ఆలోచన వస్తోంది. రూల్ ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ V2 వుడ్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. కావున మిత్రమా ఇక్కడ ఇఫ్ తో వుడ్ హ్యావ్ టేకెన్ రాదయ్యా, హ్యాడ్ ప్లస్ V3 వచ్చి ఉండాలి. చూద్దాం. Steps after March 20 when we gave them a memorandum to file a review petition, there would have been, ఇక్కడ would plus have plus V3 ఇచ్చినప్పుడు if తో ఖచ్చితంగా had plus V3 రావాలి. మిత్రమా చిన్న విషయం మరొకసారి చెప్తున్నాను విను. if plus V1 will plus V1 అంటే if తో V1 వచ్చింది. if plus V2 would plus V1 అంటే if తో V2 వచ్చింది. if plus had plus V3 would have plus V3 అంటే if తో had plus V3 వచ్చింది. అంటే if ఉన్న క్లాజ్ లో V1 రావచ్చు, V2 రావచ్చు, హ్యాడ్ ప్లస్ V3 రావచ్చు. కానీ ఇక్కడ ఇఫ్ ఉన్న క్లాజ్ లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. తప్పు కాదా అంటే ఏలో తప్పు ఉంది నాన్న. ఏలో తప్పు ఉన్నప్పుడు నా ఆన్సర్ ఏమవుతుందయ్యా? BCDE. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. Contemporary Egyptian cinema has its own style and the films that travel wide are usually because of their themes and not, కాదు నాన్న, బట్ నాట్ ద ఫిల్మ్ మేకర్స్. బికాజ్ ఆఫ్ దేర్ థీమ్స్ వల్ల వస్తున్నాయి కానీ వీటి వలన కాదు అన్నాడు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చినప్పుడు అండ్ యూజ్ చేయవయ్యా, బట్ యూజ్ చేయాలి. అంటే మరొక్కసారి చెప్తున్నా, ఎర్రర్ నాకు ఎక్కడ కనబడింది ఇప్పుడు? డీలో. సో దట్ ఎలా చెప్పగలిగారు మాస్టర్? దట్ ట్రావెల్ వైడ్ ఆర్ యూజువల్లీ బికాజ్ ఆఫ్ దేర్ థీమ్స్, వాటి యొక్క థీమ్స్ వల్ల మాత్రమే ట్రావెల్ చేస్తున్నాయి, ఫిల్మ్ మేకర్స్ వలన కాదు. ఒకటి అవును, రెండవది కాదు అన్నప్పుడు మధ్యలో అండ్ అప్లై చేయకూడదయ్యా, బట్ అప్లై చేయాలి. కాబట్టి డీలో ఎర్రర్ ఉందయ్యా. డీలో ఎర్రర్ ఉంది అంటే ఆప్షన్ ABCE. The dam breached on Saturday and inundated several areas. Over 50 families
ఫ్యామిలీ ఓవర్ 50 ఫ్యామిలీస్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు పక్కన వెర్బ్ రావాలి, కానీ ఎవాక్యుయేషన్ అనే నౌన్ వచ్చింది ఏంటయ్యా, కాబట్టి అది నౌన్ వాడకూడదు మిత్రమా, అక్కడ వెర్బే వాడాలి. ఓవర్ 50 ఫ్యామిలీస్ ఎవాక్యుయేటెడ్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ టేకింగ్ షెల్టర్ ఇన్ కమ్యూనిటీ హాల్స్ ఇన్ ద టౌన్. సో దట్ ఎవాక్యుయేషన్ కాదు, ఎవాక్యుయేటెడ్ అనే పదం రావాలి. బిలో ఎర్రర్ ఉంది. సో దట్ మై ఆన్సర్ ఈజ్ ACDE. 17th question. No major instance of violence was reported from any part of the state during the strike, which began at midnight on Sunday and had ended at midnight on Monday. One more time. తప్పు వచ్చింది నాన్న. ముందుగా ప్రారంభమైంది బిగాన్, తర్వాత ఎండ్ అయింది, దట్ ఈజ్ మండే. ఎస్ మిత్రమా, no major instance of violence was reported from any part of the state during the strike, which began at midnight on Sunday and had ended at midnight on Monday. Sunday start అయ్యింది, Monday close అయ్యింది అన్నప్పుడు, when there are two actions in the past, earlier action should be had plus V3, later action will be V2. టెన్సెస్ లోను సుప్రభాతంలోను నేర్చుకున్నాం. కావున మిత్రమా, ముందుగా ప్రారంభమైంది అని చెప్పాలి అనుకున్నప్పుడు అక్కడ హ్యాడ్ టు బిగిన్ రావాలయ్యా. ఏమి రావాలయ్యా? హ్యాడ్ టు బిగిన్ రావాలి. సో దాట్ అక్కడ బిగాన్ అనే పదాన్ని వాడడం తప్పు. సో దాట్ హ్యాడ్ టు బిగిన్ గా తీసుకున్నప్పుడు దట్ విల్ బి డీలో ఎర్రర్. మరో విధంగా చెప్పాలి అంటే ఇక్కడ హ్యాడ్ ఎండెడ్ అయి ఉండకూడదు, ఎండెడ్ అయి ఉండాలి. కానీ ముందుగా బిగాన్ అని అప్లై చేయడం తప్పు కాబట్టి ఎస్ ఐఎమ్ గోయింగ్ విత్ డి మిస్టేక్ కాబట్టి నా ఆన్సర్ ABCE. Government offices functioned with minimal attendance, but educational institutions will not function in most cases. మరొకసారి, ఎస్, గవర్నమెంట్ ఆఫీసెస్ ఫంక్షన్డ్ అనేటువంటిది వెర్బ్ యొక్క రెండో రూపం, విత్ మినిమల్ అటెండెన్స్, బట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డిడ్ నాట్ ఫంక్షన్ ఇన్ మోస్ట్ కేసెస్. ఫంక్షన్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం. చెప్తున్నాడు గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా మినిమల్ అటెండెన్స్ తో ఫంక్షన్ చేశాయి, కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పని చెయ్యలేదు కాబట్టి విల్ నాట్ ఫంక్షన్ కాదు నాన్న, దట్ ఈస్ డిడ్ నాట్ ఫంక్షన్ in most cases. In a sentence all the verbs should be in the same form. ఏదేని ఒక వాక్యంలోని వెర్బులన్నీ ఒకే రూపంలో ఉండాలి అన్నాడు. అది విల్ నాట్ ఫంక్షన్ కాదు మిత్రమా, డిడ్ నాట్ ఫంక్షన్. సో దట్ డీలో ఎర్రర్ ఉందయ్యా. డీలో ఎర్రర్ ఉన్నప్పుడు మన ఆన్సర్ ABCE అవుతుంది. నౌ 19th question మిత్రమా. The police tried to mitigating కాదయ్యా, tried to mitigate 2 plus V1. Suprabhatam rule number 2. The police tried to mitigate the difficulties of the passengers by pressing vans to ferry the passengers to central points. Yes, ఇక్కడ ఏలో ఎర్రర్ కనపడుతోంది మిత్రమా. ఏలో ఎర్రర్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలయ్యా? BCDE తీసుకోవాలి. The police tried to mitigating కాదయ్యా, to mitigate, that is 2 plus V1. BCDE is the answer. The relatives also staged a brief dharna at the gate of the cargo terminal when they were telling కాదు, వారికి చెప్పబడింది అనాలి. వారికి చెప్పబడింది అనేది ప్యాసివ్ వాయిస్ అయినప్పుడు when they were telling కాదు, when they were told that officials would not allow them to see the remains of the men. Yes, the relatives also staged a brief dharna at the gate of the cargo terminal when they were told that వారికి ఎలా చెప్పారట, officials would not allow them to see the remains of the men. So that were telling them కాదు, were told. So that my dear friend, that is a passive voice. In that way all these are coming from our own rules. సుప్రభాతం నుండి మాత్రమే అన్ని మనం చూస్తున్నాం. సిలో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం అప్లై చేయాలయ్యా? ABDEకి వెళ్ళాలి. దట్ ఈస్ ద 4th ఆప్షన్. ఎస్, ఇప్పటి వరకు మనం 11 to 20 చేసిన ప్రతి బిట్లోనూ కూడా
ఎర్రర్ లొకేషన్ ని ఐడెంటిఫై చేయగలిగినాం. ఎస్, ఆల్ ద 72 రూల్స్ లో ఉన్నటువంటి వాటి నుంచి 2+v1 నుంచి b+v3 నుంచి ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్ నుంచి, అలాగే ఇఫ్ ప్లస్ v1 విల్ ప్లస్ v1 రూల్ నుంచి, అటువంటి రూల్స్ నుంచి మాత్రమే ఇవన్నీ మనకు వచ్చి ఉన్నాయి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫాలో ఆల్ ద రూల్స్ రెగ్యులర్లీ. ప్రతిరోజు మీకు ఇచ్చినటువంటి సుప్రభాతం రూల్స్ ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. నౌ ఫ్రాజల్ రీప్లేస్మెంట్ మిత్రమా. The Bright Line Initiative is a non-commercial coalition of leading global organizations will be dedicated to helping executives bridge the expansive అన్నాడు. ఎస్, విల్ బి డెడికేటెడ్ టు బాగానే ఉన్నట్టుగా ఉంది, కానీ ఆర్గనైజేషన్స్ ఎస్ డెడికేటెడ్ టు హెల్పింగ్ ఎగ్జిక్యూటివ్స్ బ్రిడ్జ్ ద ఎక్స్పెన్సివ్ అండ్ అన్ప్రెడిక్టివ్ గ్యాప్ బిట్వీన్ స్ట్రాటజీస్ డిజైన్ అండ్ డెలివరీ. ఎస్ చూద్దాం. The Bright Line Initiative is a non-commercial coalition of leading globalizations. డెడికేటెడ్ టు హెల్పింగ్ ఎగ్జిక్యూటివ్స్ తప్ప విల్ బి డెడికేటెడ్ కదా. అంటే ఆ ఆర్గనైజేషన్స్ ఎటువంటివయ్యా? డెడికేటెడ్ ఆర్గనైజేషన్స్. ఆర్గనైజేషన్స్ అనేది నౌన్ అయితే డెడికేటెడ్ అనేది యాడ్జెక్టివ్ అయ్యా. వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని యాడ్జెక్టివ్ గా వాడుకుంటున్నాం. మనం ఇదే విషయాన్ని యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ లో తెలుసుకున్నాం. రిటర్న్ డాక్యుమెంట్ అన్నప్పుడు, బాయిల్డ్ ఎగ్ అన్నప్పుడు, క్లోజ్డ్ సర్క్యూట్ అన్నప్పుడు మనం నేర్చుకున్నాం వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని యాడ్జెక్టివ్ గా వాడవచ్చని. ఇక్కడ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ డెడికేటెడ్ టు హెల్పింగ్ ఎగ్జిక్యూటివ్స్ అన్నాడు. కావున మిత్రమా, డెడికేటెడ్ ఆర్గనైజేషన్స్ డెడికేటెడ్ టు అంటే అర్థము డెడికేటెడ్ ఆర్గనైజేషన్స్ అని అర్థము. కావున మిత్రమా, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఫస్ట్ వన్ కరెక్ట్. హ్యాడ్ బీన్ డెడికేటెడ్ కాదు, డెడికేషన్ టు కాదు, దట్ ఈజ్ ఆర్గనైజేషన్ దట్ ఆర్ డెడికేటెడ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, ఓన్లీ వన్. 22. As China moves beyond manufacturing and becomes a leader in innovation, చైనా మూవ్ అవుతోంది కాబట్టి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అని అనలేను, ఇట్ విల్ క్రియేట్ అని అనగలను. ఒక్కసారి నేను ఫస్ట్ ఆప్షన్ అప్లై చేసి చదువుతాను, చూడండి. యాజ్ చైనా మూవ్స్ బియాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బికమ్స్ ఏ లీడర్ ఇన్ ఇన్నోవేషన్, ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్. కరెక్ట్. ఇట్ క్రియేట్స్ న్యూ ఆపర్చునిటీస్ కూడా కరెక్టే. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ కెన్ గో విత్. ఎందుకంటే ఇక్కడ మూవ్స్ అనేది ఉంది కావున ఇట్ విల్ క్రియేట్ దగ్గరికి పోయినాను, లేదా ఇట్ క్రియేట్స్ అన్నాను. బోత్ ఆర్ కరెక్ట్. యాజ్ చైనా మూవ్స్ వెర్బ్ యొక్క మొదటి రూపం బియాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బికమ్స్ ఏ లీడర్ ఇన్ ఇన్నోవేషన్, ఇట్ విల్ క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్. కరెక్ట్. ఇట్ క్రియేట్స్ న్యూ ఆపర్చునిటీస్. కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్. 1 and 3. Question number 23, Mitrama. He has clearly broken his promises and he was reluctant to pay attention to the need to undo the injustice done to Shyam. He has clearly broken his promises and he has reluctant అని అనలేం. రిలక్టెంట్ అనేటువంటిది యాడ్జెక్టివ్ అయినప్పుడు హావ్ యొక్క రూపాన్ని ఎలా వాడతావయ్యా? యాడ్జెక్టివ్ ముందు హ్యావ్ యొక్క రూపం రాదు, బి యొక్క రూపమే రావాలి. కాబట్టి హీ ఈజ్ రిలక్టెంట్ అనొచ్చు. బీయింగ్ రిలక్టెన్స్ అని అనలేం, బీయింగ్ రిలక్టెంట్ అనే అనాలి. హీ హ్యాడ్ బీన్ రిలక్టెన్స్ అనలేం, హీ హ్యాడ్ బీన్ రిలక్టెంట్ అనే అనాలి. బీ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుందని, హ్యావ్ తర్వాత నౌన్ వస్తుందని నేర్చుకున్నావు. షీ ఈజ్ బ్యూటిఫుల్ అని యాడ్జెక్టివ్ వాడుతూ షీ హ్యాజ్ బ్యూటీ అని నౌన్ వాడావు. షీ ఈజ్ ఇన్నోసెంట్ అని అడ్జెక్టివ్ వాడుతూ షీ హ్యాజ్ ఇన్నోసెన్స్ నౌన్ వాడావు. కాబట్టి బి యొక్క రూపాల తరువాత అడ్జెక్టివే రావాలి. కాబట్టి వాజ్ రిలక్టెంట్ అనేది అబ్సల్యూట్లీ రైట్, నో కరెక్షన్ రిక్వైర్డ్. నార్వే, ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ 2017. వాజ్ నడ్జ్ అనలేం, B+V3 వాడాలి. B+V3 అవుట్ ఆఫ్ ద టాప్ స్పాట్ బై ఫిన్లాండ్. సో దట్ నార్వే 2017లో గొప్పది, కానీ ఇప్పుడు కాదు. సో వజ్ నడ్జ్ కాదు, ఈజ్ వాడుకుందాం. ఈజ్ నడ్జ్డ్ అవుట్ ఆఫ్ ద B+V3. ఒక్కసారి మనం B+V3 వాడిన తర్వాత హ్యావ్+V3 వాడలేం. నార్వే ఈజ్ నడ్జ్డ్ అవుట్ ఆఫ్ ద అని అన్నాం. కాబట్టి నార్వే హ్యాజ్ నడ్జ్డ్ అవుట్ ఆఫ్ ద కాదు, నార్వే ఈజ్ నడ్జ్డ్ అవుట్ ఆఫ్ ద ఓన్లీ వన్.
ఒక్కసారి B+V3 సూటబుల్ ప్యాసివ్ వాయిస్లు ఎవరు నడ్జ్ అయ్యారయ్యా? ఎస్, ఎవరిని నడ్జ్ చేశారయ్యా అంటే నార్వేని. కాబట్టి B+V3 అప్లై చేయండి. సో దట్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. విల్ నడ్జెడ్ అబ్సల్యూట్లీ రాంగ్. ప్రాబ్లం అంతా ఈ రెండింటి మధ్యలోనే ఉంది. ఈజ్ నడ్జెడ్ అనాలా, హ్యాజ్ నడ్జెడ్ అనాలా అని అన్నప్పుడు అది B+V3 ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఈజ్ నడ్జెడ్ వాడుకోండి, హ్యాజ్ నడ్జెడ్ వాడవలసిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 25. Electricity is less user friendly than oil. Electricity is less user friendly than oil. Is వాడవుగా, was వాడకు. It is hard to store అను. It has hard to store అని అనలేవు. It is going to hard store అని అనలేవు. It is hard టు స్టోర్, దట్ మీన్స్ డిఫికల్ట్ టు స్టోర్ అని అర్థము. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఈజ్ అనే ప్రెసెంట్ టెన్స్ వాడినావో ఇక్కడ వజ్ అనే పాస్ట్ టెన్స్ వాడద్దయ్యా. దానికి కూడా ప్రెసెంట్ టెన్స్ యూస్ చేసుకో. సో దట్ ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫార్మ్ అనే రూల్ అప్లై అవుతోంది. సో దట్ ఇట్ ఈస్ హార్డ్ టు స్టోర్ ఓన్లీ వన్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్. బీయింగ్ స్ట్రెస్ఫుల్, excessive use of computers can be harmful to your health. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, దానికి తోడు కంప్యూటర్లు బాగా వాడినట్లయితే ఇంకా ఇబ్బంది పడతావు. ఎస్, నెవర్తలెస్ వాడలేవు, హవెవర్ కాదు. దట్ ఈస్ ఇన్ అడిషన్ టు బీయింగ్ స్ట్రెస్ఫుల్, excessive use of computers can be harmful to your health. That is the fourth option. The music was loud, చాలా లౌడ్గా ఉంది, అయినప్పటికీ ఇట్ వాజ్ ఎంజాయబుల్ అన్నాడు. మోర్ ఎవర్ వాడలేం, ఇన్ అడిషన్ టు వాడలేం, నెవర్తలెస్ వాడగలం. బట్ అనే అర్థం రావాలి. ద మ్యూజిక్ వాజ్ లౌడ్ బట్ ఇట్ వాజ్ ఎంజాయబుల్ అనే పదం రావాలి. బట్ బదులుగా ఇక్కడ ఏం తీసుకున్నామయ్యా అంటే నెవర్తలెస్ తీసుకున్నాం. ద మ్యూజిక్ వాజ్ లౌడ్ హవెవర్ ఇట్ వాజ్ ఎంజాయబుల్ అని అనలేం. ద గర్గ్లింగ్ స్ట్రీమ్, ద హౌలింగ్ విండ్ యాడెడ్ టు దెమ్ అన్నాడు. యాజ్ లాంగ్ టైము. ద గర్గ్లింగ్ స్ట్రీమ్ ఫర్దర్ మోర్ వాడలేం, ఫర్దర్ మోర్ అప్లై చేయలేం, మోర్ ఓవర్ అప్లై చేయలేం. సో ద గర్గ్లింగ్ స్ట్రీమ్ అలాంగ్ విత్ ద హౌలింగ్ విండ్ యాడెడ్ టు ద చార్మ్ ఆఫ్ ప్లేస్. ద గర్గ్లింగ్ స్ట్రీమ్ అలాంగ్ విత్ ద హౌలింగ్ విండ్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. సారా వుడ్ నాట్ మ్యారీ హిమ్, హీ ప్రపోజ్డ్ టు హెర్. అతను ప్రపోజ్ చేసినప్పటికీ ఆమె పెళ్లి చేసుకోదు. సారా వుడ్ నాట్ మ్యారీ హిమ్, చేసుకోకపోవచ్చు. ఈవెన్ ఇఫ్ హీ ప్రపోజ్ టు హెర్, అతను ప్రపోజ్ చేసినప్పటికీ. ఈవెన్ ఇఫ్ హీ ప్రపోజ్ టు హెర్, సారా వుడ్ నాట్ మ్యారీ హిమ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఎవ్రీ చైల్డ్స్ ఫేస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్. ప్రతి చిన్న పిల్లవాడి ఫేస్ కూడా మరొకరి ఫేస్తో డిఫరెంట్ గానే ఉంటుంది. ఎవ్రీ చైల్డ్స్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్. అదే విధముగా ప్రతి చిన్న పిల్లవాడి ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అదే విధంగా అన్నప్పుడు సిమిలర్లీ అని అనాలి. సో హవెవర్ అప్లై చేయలేం, ఫర్దర్ మోర్ అనేది అప్లై చేయలేం. ఫర్దర్ మోర్ అంటే యాడ్ అవ్వాలి. యాజ్ దో కాదు, యాజ్ వెల్ కాదు, ఇన్ ద సేమ్ వే. ఎవ్రీ చైల్డ్స్ ఫేస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ చైల్డ్స్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. దానికి సిమిలర్లీ కూడా వాడచ్చు, లైక్ వైజ్ కూడా వాడుకోవచ్చు. సో ఇన్ ద సేమ్ వే అనే పదాన్ని తీసుకోండి. నౌ కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 లోకి వెళ్దాం. Ethics concern an individual's moral judgments about right and wrong. Decisions taken within an organization may be made by individuals or groups, but whoever makes them will be influenced by the culture of the company. The decision to behave ethically is a moral one. Employees must decide what they think is the right course of action. This may involve rejecting the route that would lead to the biggest short-term profit. Ethical issues include the rights and duties between a company and its employees, suppliers, customers, and neighbors. It's a fiduciary responsibility. మనం చెప్పుకున్నాం, కస్టమర్గా, ఇన్వెస్టర్గా మనం పెట్టుబడి పెట్టినప్పుడు కంపెనీకి ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీని, ఒక బ్యాంకుకు ఉండే రెస్పాన్సిబిలిటీని ఫిడ్యుసరీ రెస్పాన్సిబిలిటీ అంటాం. టు ఇట్స్ షేర్ హోల్డర్స్. Issues concerning relations between
Different companies include hostile takeover and industrial espionage, that is Godacharyamu, spying. Related issues include governance, corporate, political contributions, legal issues such as the ethical debate over introducing a crime of corporate manslaughter. Manslaughter అంటే నరుక్కుంటూ వెళ్ళిపోవడమే. కార్పొరేట్ మ్యాన్స్లాటర్ అండ్ ద మార్కెటింగ్ ఆఫ్, ఇక్కడ ఆ ఉద్దేశంతో వాడాల, మార్కెటింగ్ ఆఫ్ కార్పొరేషన్స్ ఎథిక్స్ పాలసీస్. Business ethics reflect the philosophy of business, one of whose aims is to determine the fundamental purposes of a company. If a company's purpose is to maximize shareholder returns, then sacrificing profits to other concerns is a violation of its fiduciary responsibility. Business ethics is also known as corporate ethics, a form of applied ethics or professional ethics that examines ethical principles and moral or ethical problems that arise in a business environment. It applies to all aspects of business conduct and is relevant to the conduct of individuals and entire organizations. Business ethics has both normative and descriptive dimensions. Two dimensions. One is normative and the second one is descriptive. As a corporate practice and a career specialization, the field is primarily normative. Academics attempting to understand business behavior employ descriptive methods. The range and quantity of business ethical issues reflects the interaction of profit maximizing behavior with non-economic concerns. Ethical behavior and corporate social responsibility can bring significant benefits to a business. For example, they may attract customers to the firm's products, thereby boosting sales and profits. It makes employees want to stay with the business, reduce labor turnover, and therefore increase productivity. It attracts more employees wanting to work for the business, reduce recruitment cost, and enable the company to get the most talented employees, and also attract investors and keep company share price high, thereby protecting the business from takeover. While ఇప్పటిదాకా ethical మాట్లాడాడు, ఇప్పుడు unethical. While unethical behavior or a lack of corporate social responsibility by comparison may damage a firm's reputation and make it less appealing to stakeholders, unethical behavior can also result in a bad publicity, resulting in a bad name that will always be associated with the company even if they attempt to utilize a more ethical code of conduct. ఒక్కసారి అనెథికల్ అని బ్యాడ్ అయిన తర్వాత ఎంత ప్రయత్నించినా మళ్ళా మంచి పేరు రాదు. If a company has unethical behavior and is charged by the courts, they can wind up paying fines, court fees, and may even receive some jail time. Many companies eventually go bankrupt and close their doors due to the high cost of unethical behaviors. Unethical behavior also decreases productivity of a company. If you are working in a company with bad ethical behaviors, it is difficult for the employees to trust each other or their supervisors. When people work in an environment where they do not trust anyone, they are not going to do their best work. If they continue to work there at all, unethical behavior can cause employees to lose the faith in the company and become more likely to call in sick more often or not even show up at all. Once a company is known for having unethical behaviors, the effects can be permanent. All of the years spent building a good reputation can be quickly torn down. అంతవరకు తెచ్చుకున్న మంచి పేరు కాస్త torn down అవుతుంది with only one unethical incident, destroying the company's reputation possibly forever. ఎప్పటికీ ఇక మంచి పేరు ఉండదు. ఎస్, వాట్ ఈజ్ మెంట్ బై అడుగుతున్నాడు అక్కడ. వాట్ ఈజ్ మెంట్ బై మ్యాన్ స్లాటర్ అని అడుగుతున్నాడు. ఎస్, ఏ కైండ్ ఆఫ్ హీనియస్ క్రైమ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫౌల్ ప్లే, లీగల్లీ కిల్లింగ్ ఆఫ్ వన్ హ్యూమన్ బీయింగ్ బై అనదర్. కిల్లింగ్ వితౌట్ మెలిషియస్ ఫోర్థాట్ కరెక్టే, కానీ
ఇక్కడ ఫోర్త్ వన్ కరెక్టే సార్, ఐఎమ్ గోయింగ్ విత్. బట్ అంతకన్నా మ్యాన్స్లాటర్, కార్పొరేట్ మ్యాన్స్లాటర్ అంటే ఇక్కడ ఎవరిని చంపేసుకోరు కాబట్టి వాడు వాట్ ఈజ్ మెంట్ బై మ్యాన్స్లాటర్ అన్నాడు కాబట్టి కిల్లింగ్ వితౌట్ మెలిషియస్ 430 తీసుకోండి. కానీ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అయితే అబౌట్ ఫౌల్ ప్లే. సెకండ్ వన్, వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద బిజినెస్ ఎథిక్స్? మనం ఇందాక మాట్లాడుకున్నాం బిజినెస్ ఎథిక్స్ కి 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి నార్మేటివ్, సెకండ్ వన్ ఈజ్ డిస్క్రిప్టివ్. వాట్ కెన్ బి ద వరస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ అనెథికల్ బిహేవియర్ ఇన్ కార్పొరేట్ వరల్డ్? అనెథికల్ గా బిహేవ్ చేస్తే కార్పొరేట్ వరల్డ్ లో ఉండేటువంటి వరస్ట్ కండిషన్ అడుగుతున్నాడు. ఇట్ కెన్ రిడ్యూస్ ద లాయల్టీ ఆఫ్ కస్టమర్, ఇట్ విల్ రిడ్యూస్ ప్రొడక్టివిటీ, అదేమి వరస్ట్ కాదు. ఇట్ మే డ్యామేజ్ ఫర్మ్స్ రెప్యుటేషన్ అండ్ మేక్ ఇట్ లెస్ అపీలింగ్ టు స్టేక్ హోల్డర్స్. A company can be charged by the accounts and order to close down it with a fine or jail or both. Thus company becomes insolvent. That is the worst condition, so that you can go with fourth option. Moosestar company. Once a company is known for having unethical behaviors, the effect can be నేర్చుకున్నాం permanent. నన్ను ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఫస్ట్ వన్ మ్యాన్స్లాటర్ పైన దొరికేస్తుంది అది. సెకండ్ వన్లో బిజినెస్ ఎథిక్స్ అడిగాడు. థర్డ్ వన్లో అనెథికల్ బిహేవియర్ అడిగాడు. ఫోర్త్ వన్లో అనెథికల్ బిహేవియర్ అడుగుతున్నాడు. ఫిఫ్త్ వన్, which of the following is definitely true in the context of the passage? Profit maximization directly proportional to ethical behavior, correct. People having ethical behavior always in loss, no. కార్పొరేట్ కల్చర్ డస్ నాట్ అండర్స్టాండ్ బిజినెస్ బిహేవియర్, నో. సో దట్ ఏది ట్రూ అని అడిగాడు కాబట్టి ప్రాఫిట్ బాగా ఉండాలి అంటే ఎథిక్స్ బాగుండాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎథికల్ బిహేవియర్. సిక్స్త్ వన్, ఫిడ్యుసరీ ఉందాక చెప్పా, ఒక కంపెనీలో కానీ లేదా ఒక బ్యాంకులో కానీ మనం డబ్బులు ఇచ్చినప్పుడు వారికి ఉండే రెస్పాన్సిబిలిటీ మన డబ్బుల మీద ఫిడ్యుసరీ అంటాం, దాన్నే డిపాజిటరీ అంటాం. సెకండ్ వన్. సెవెంత్ వన్కి రండి. ఎస్పినేజ్ అంటే ఏంటో చెప్పాను. దట్ మీన్స్ గూఢచర్యము, స్పైయింగ్. ఒక కంపెనీ మరో కంపెనీ మీద ఎస్పినేజ్ పెడుతూ ఉంటుంది, దాన్నే స్పైయింగ్ అంటాం. ఫస్ట్ ఆప్షన్. సేమ్ ఇన్ ద మీనింగ్ అంటున్నాడు. టోర్న్ డౌన్ అయిందంటే టోటల్ గా నాశనం అయిపోయింది అని అర్థం. కెన్ బి క్విక్లీ టోర్న్ డౌన్. అనెథికల్ గా ఉన్నప్పుడు కంపెనీ టోర్న్ డౌన్ అవ్వచ్చు అంటున్నాడు. దట్ ఈజ్ డిమాలిష్. వైండ్ అప్ చేసేస్తారండి అంటే క్లోజ్ చేసేస్తారండి, ఇంకా దాన్ని ఓపెన్ చేయడానికి ఉండదు. కంపెనీని వైండ్ అప్ చేశారు అంటే క్లోజ్ చేశారు అని అర్థము. తిరిగి ప్రారంభించడాన్ని ఏమంటారు? ఆపోజిట్ కాబట్టి స్టార్ట్ అనుకోవచ్చు. బ్యాంక్రప్ట్ అయిపోయింది అంటే అర్థము ఇన్సాల్వెంట్ అయిపోయింది, నిలబడలేదు ఇంకా, ఇన్సాల్వెంట్ అయిపోయింది అని అర్థము. దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందంటే సాల్వెంట్. దట్ ఈస్ ద ఫోర్త్ వన్. సక్సెస్ఫుల్, సేవ్డ్, రిచ్, కంప్లీట్ కాదు, సాల్వెంట్. మై డియర్ ఫ్రెండ్స్, వన్ మోర్ టైమ్ లెట్ మీ టెల్ యూ దాట్ యూ కెన్ గెట్ 30 out of 30. నో డౌట్ ఎట్ ఆల్. 30 out of 30 రావాలంటే క్విక్గా పేపర్ చేయాలి. క్విక్గా పేపర్ చేయాలంటే సాధ్యమైనంత వరకు పేపర్ని ఎక్కువగా చదవకుండా క్వశ్చన్ ఆప్షన్స్ని బట్టి మాత్రమే ఆన్సర్ చేయాలి. అది శ్రీధర్ సిసి యొక్క ప్రత్యేకత. శ్రీధర్ సిసిలో మనం చేసే పని ఏంటంటే అంటే క్వశ్చన్ని అట్ ద సేమ్ టైం ఆప్షన్ని కూడా చూస్తూ ఉంటాం, దాని నుంచి ఆన్సర్ డిరైవ్ చేయడానికి ట్రై చేస్తాం. మరీ ముఖ్యంగా మనం నేర్చుకున్నటువంటి 72 రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఆ రూల్స్ మాత్రమే మనకి ఫ్రీక్వెంట్గా 2016 నుండి ఈనాటి వరకు కూడా మన ఎగ్జామినేషన్లో ఆ రూల్స్ మీదే ఎక్కువగా అడుగుతున్నాడు. వాటికి దాటి ఎక్కడికి పోవడం లేదు కాబట్టి దయచేసి వాటి మీద కొంచెం గ్రిప్ తీసుకోండి. వాటితో పాటుగా ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్ మొదలైన చేయడానికి మనకు 12 రూల్స్ మాట్లాడుకున్నాం. ఆ 12 రూల్స్ గురించి కూడా ఆలోచించండి. దీస్ 2 కెన్ హెల్ప్ యూ అలాట్ టు గెయిన్ 30 out of 30. మీ ముందు అనేక మంది విద్యార్థులు మీకు మంచి బాట వేసి వెళ్ళారు. అనేక మంది విద్యార్థులకి 30 out of 30 మీ ముందు వచ్చి ఉంది. అది మీకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రోజు రోజుకి మొదట ఒక్కటే వచ్చింది 30 out of 30. ఈరోజు ప్రతి ఎగ్జామ్లో 30 out of 30 ఎన్నో వస్తున్నాయి. దానికి గల కారణం మీరు 20 నిమిషాల్లో చేయవలసిన పేపర్ని 17 to 18 మినిట్స్లో కంప్లీట్ చేయగలుగుతున్నారు. దానికి గల కారణం కేవలం టెక్నిక్స్ మాత్రమే, టిప్స్ మాత్రమే. డైరెక్ట్గా ఆన్సర్ని షూట్ చేయగలగాలి అండ్ రిమైనింగ్ మొత్తం వాటిని ఎలిమినేట్ చేయగలగాలి. ఎస్, ఇట్స్ నాట్ అబౌట్ లెర్నింగ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద ఇంగ్లీష్. ఇట్స్ అబౌట్ గెటింగ్ మార్క్స్. అఫ్ కోర్స్ at the end
మనం ఎక్కడున్నామంటే ఒక కాంపిటేటివ్ కోచింగ్లో ఉన్నాం. కాంపిటేటివ్ కోచింగ్లో ఏముంటుందయ్యా అన్నట్లయితే హౌ టు గెయిన్ గుడ్ మార్క్స్, హౌ టు గెట్ ద జాబ్. టు గెయిన్ గుడ్ మార్క్స్, టు get 30 out of 30, follow all the rules and follow all the explanations. Thank you very much. Meet you again.